ఆఫ్టర్ ది బ్రేక్ ఒక ఇంట్రెస్టింగ్ చర్చ. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరు రైతుల్ని పట్టించుకోలేదని, వ్యవసాయం దండగా అని అన్నారని ఒక మాట ప్రచారంలో ఉంది సార్. అయితే అది ప్రస్తుతం సీఎం గారి గురించి కూడా అదే మాట వింటున్నానండి. కొంచెం చంద్రబాబు నాయుడు గారు మీరే కొంచెం క్లారిఫై చేయాలి సార్ దీని గురించి. చెప్తానమ్మా, చెప్తాను. వ్యవసాయం దండగా నేను ఎప్పుడు అనకపోయినా నా పైన ఊరవాడ దుష్ప్రచారం చేశారు. అసలు ఆ మాట నేను ఎప్పుడన్నానా అని చెప్పి నా తల బద్దలు కొట్టుకున్నాను. ఆ మాదిరిగా నేను అనడం మాటని అన్నట్టుగా ప్రచారం చేశారు. అంతేందుక నా మీద నాకే డౌట్ వచ్చి నేను ఎప్పుడైనా లూజ్ టంగ్తో ఏదైనా అన్నానా అని చెప్పి నాకే డౌట్ వచ్చేట్టుగా చేశారు. ఆ మాదిరిగా లేనిపోనివన్నీ చెప్పి నా ఓటమికి కూడా కారకులయ్యారు. ఇప్పుడు మాత్రం ఈ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవసాయం దండగా అని చెప్పి అంటావంటే ఏ ఒక్కరు నోరూపరేంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా కిరణ్, వ్యవసాయం లాభసాటి కాదా? అంతా అందులో ఉంటే ఎలా? పరిశ్రమలోకి రండి, ఉద్యోగాలు చూసుకోండి అని చెప్పి సలహా ఇస్తావా? అంటే దాని అర్థం ఏమిటి? వ్యవసాయం దండగానే కదా. నేను అన్నమాట చిచ్చి, నేను అన్న మాట ఇప్పుడు నువ్వు అన్నావు అంటే దాని అర్థం ఏమిటి? రైతాంగం వేస్తారా? రైతులు వేస్తారా? ఎవరో పొలంలోకి దిగద్దరా? నీ మటుకును నీ తెల్ల చొక్కా నలకుండా ఏం తెలుసని మాట్లాడతావు? సార్ సార్ కంట్రోల్ సార్, కంట్రోల్. సీఎం గారు మీరు మాట్లాడండి సార్. నేను వ్యవసాయం దండగానని చెప్పంట. అది కాదండి బాబు, అసలు నేను చెప్పిందంతా మీకు మళ్ళీ చెప్తా వినండి. వ్యవసాయం పైన కుటుంబం అంతా కూడా ఆధారపడితే కష్టమైతా ఉంది. ఇంకట్ట జీవించటం వల్ల లాభసాటి కూడా కాదు. అందుకే కుటుంబంకి వెళ్ళి ఒక్కరు గాని ఇద్దరు గాని పారిశ్రామికంగా లేకన్నా సేవా రంగంలోకి వలస రావాలని కోరినా. అది తప్ప అండి? దాని గురించి శిక్షణ కొడుక ఇచ్చేదానికి ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాటు చేస్తా ఉంది. మీరు పారిశ్రామికంగా ఎదిగేదానికి అవకాశాలు ఇప్పిస్తా ఉన్నాం. యువత కొడుక ముందుకు రావాలని నేనంటే నా మీదనే ఇష్యూంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీకేం పోయే కాలం వచ్చిందండి? పోయే కాలం ఏ కాలం పిచ్చ కథలు చేసేవారు కూడా ఏమిటి ఒక ప్రతిపక్ష నేతతో మాట్లాడేది ఇదేనా? ఎవరు నేర్పారు నీకు రాజకీయాలు? నువ్వు మాట్లాడుతా అంటే మీరు చూస్తా ఊరుకుంటారు ఏందండి? ఎన్ని సినిమాలో మాట్లాడతా? నేను రాలనుకున్నా చంద్రబాబు గారు కమాన్. ఆ పోయిన సినిమా డైలాగులు ఏమిటి? నాయి డైలాగులు అంటా? డైలాగులకి ఏమనాలి? నీకంటే మా బాలయ్య బ్రహ్మాండంగా డైలాగ్ చెప్తాడేమనుకున్నావు? మధ్యలో బాలయ్యని తీసుకొస్తా, కమాన్. ఇదంతా నీకు 20 లొల్లి. ఇంకే కిషోర్ దాస్ కడితే సరిపోతుంది. ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి సార్. జగన్ గారు వస్తున్నారు, జగన్ గారు వస్తున్నారు, జగన్ గారు. రమణి భలే అమలాపురపు అయ్యన ఓట్లను హల్వామాది కడుపుల బెడుపుల చిలకల కులుకుల వచ్చే నచ్చే వేళ అతడు భలే ఆముదాల తాత్తడు పూదిరగత్తుల మాది పరిమాటే కుల బెడ బెడ బెడమని వచ్చే వచ్చేవాడు. సార్ మీరు కుమ్మేసుకోవడం కాదు సార్, వీళ్ళు నన్ను కుమ్మిస్తున్నారు. చాలు చాలు కుమ్మింది చాలు సార్, సార్ కుమ్మింది చాలు. జగన్ అంబటి రాంబాబు గారు వచ్చారు సార్. ఏంటి విశేషాలు? చెప్తా దాసు, చెప్తాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏం చేస్తున్నావు అంబతి? ఏం లేదు బాస్, పంపు క్లీన్ చేస్తున్నాడు. ఓకే అంబతి. ఇక నాన్నగారి పథకాలు చూస్తే అంబతి 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 ఏం చేస్తున్నావు అంబతి? ఏం చేస్తున్నా అంబతి? ఏం లేదు బాస్, మీరు కొంచెం నీరసంగా ఉండేసరికి పంపు తీసి గాలి కొడతా ఉన్నా. ఇప్పుడు మీకు బాగుంటుంది. బాగుందా బాస్? అంబతి 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 సారీ బాస్, మీకు ఇబ్బంది. అది అమ్మా, అబ్బా నువ్వెక్కడ దొరికావు నాకు? సారీ బాస్.
ఆ రకంగా నాన్నగారు పెట్టిన పథకాల్ని కాపీ కొట్టి ఆయన తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఫోటోలు పెట్టుకొని నాన్నగారి ఫోటోలు తీసేస్తున్నారు. ఇది న్యాయమా ధర్మమా అని నేను అడుగుతున్నా. దయచేసి ఇన్ని సమాధానం చెప్పమనండి. సార్ ఇది న్యాయమా ధర్మమా అని జగన్ గారు అడుగుతున్నారు సార్, మీరేమంటారు? ఏందండి అన్నది? రాజశేఖర రెడ్డి గారన్నా ఇంకా ఆయన పథకాలన్నా మాకు కూడా అభిమానమే. ఆయన పేరు తీసేదానికి లేదు. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఆయన ఫోటో లేకుండా చేస్తా ఉన్నారు. అందుకనే మేము అధికారుల మీద క్లాస్ కూడా వెక్తా ఉన్నాం. ఇంక అట్టనే ఆయన కొడుకుగా ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా మీరు ఎదుర్కోవాలా. అంతేగాని స్వచ్ఛమైన పాలన అందిస్తా ఉన్నా నా పైన బురదేసేదానికి లేదు. ఇంక ఈ కుర్చీ అయితే మీది కాదు, ఇంక అట్టనే నాది గుడక కాదు, మేడం గారిది. ఆమె ఎవరు కూర్చోమంటే వాళ్ళు కూర్చోవాలా. అంతేగాని మీరేందండి నాకు దిల్లే కడతా మీ కుర్చీలో నేనేదో కూకున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏందండి మీరు అసలు ఊరుకుంటా ఉంటే ఏంది, రెచ్చిపోతా ఉన్నారు ఏంది, ఏమనుకుంటా ఓకే ఉన్నారు? ఓకే సార్, ఈ కిస్సా కుర్సీగా కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ మీరు ఈ లోపల తీసుకోండి ఒక చిన్న విరామం. అంబతి